హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ పండగ బాగా జరుపుకున్నారనేసి అయితే అనుకుంటున్నాను. ఇది భోగి రోజున వ్లాగ్. ఇంకా మార్నింగ్ అమ్మ పూజ అయితే చేసేసింది. ఇంకా భోగి రోజునైతే పిండి వంటలైతే స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే అత్తరసాలతో అయితే మా అమ్మ స్టార్ట్ చేసింది. నిజంగా చెప్తున్నాను, బెల్లం అత్తరసాలు చాలా బాగుంటాయి. వేడిన తింటే కరుం కరుం అనేసి భలే ఉండినాయి. ఇంకా అవి అయిపోగానే పబ్బిళ్ళలు స్టార్ట్ చేసింది. పబ్బిళ్ళలు కూడా సూపర్గా వచ్చినాయి టేస్ట్. ఇంకా అక్క అయితే రాలేదు కాబట్టి కొన్ని అయితే చేస్తుంది. ఇంకొక వైపు అయితే కజ్జికాయలు కూడా చేస్తుంది. కజ్జికాయలు ఉట్టి పప్పులతో చేయలేదు, డ్రై ఫ్రూట్స్ వేసి చేసింది. చాలా బాగున్నాయి కజ్జికాయలు. ఇంకా అమ్మ అన్ని చేసే లోపలికి అలసిపోయింది. ఇంకా నేనే లంచ్ చేసేసాను. భోగి రోజున రాయలసీమలో పక్కా మార్నింగ్ దోశ ఉంటుంది టిఫిన్. మధ్యాహ్నం లంచ్కి అయితే పులగము, పచ్చి పులుసు, పచ్చడి ఇవి కామన్ అనమాట. ఎక్కడైనా ఇవే ఉంటాయి మ్యాక్సిమము. ఇంకా బజ్జీలు కూడా చేసింది అమ్మ. ఇంకా అన్నం తినేసరికి టైం 1:30, 2 అయితే అవుతుందన్నమాట. విష్ణుకి అయితే ఆఫీస్ ఉంది, నాకు కూడా ఆఫీస్ ఉంది. లీవ్ అయితే ఏమీ తీసుకోలేదు. ఇంకా కనుమ రోజు తీసుకున్నాం అనేసి అయితే నేనేం తీసుకోలేదు. ఇంకా ఈవినింగ్ అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చేసరికి మేమైతే భోగిపళ్ళు వేస్తున్నాం తన్వికాకి. మార్నింగ్ కుదరలేదు, ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా భోగిపళ్ళు వేయడం. నేనైతే పూలు, తర్వాత రేగ్గాయలు, చాక్లెట్స్, అక్షింతలు కలిపి వేసేసాను. ఫస్ట్ అయితే అమ్మ వేయాలి, తర్వాత అందరూ వేయాలి. ఇంకా మా అమ్మమ్మ, తర్వాత మా చెల్లి, తర్వాత మామయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు. అందరం కలిసి అయితే బాగా దానికి ఎంటర్టైన్ చేస్తూ వేసాము. పోయిన ఇయర్ కొంచెం సతాయిచ్చింది కానీ ఈ ఇయర్ అయితే చాలా కామ్గా వేయించుకునింది. దానికి ఊహ తెలిసే కొద్దీ ఏం చేస్తున్నారనేసి ఆలోచిస్తూ సైలెంట్గా అయితే ఉండిపోయింది. తన్విక ఈసారి చాలా కోఆపరేట్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచింది వెయ్యమనేసి. సో అలా అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఏంటంటే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము, నేను తన్విక కైట్స్ ఎగిరేయడానికి. కంపల్సరీగా మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే ప్రతి ఇయర్ కైట్స్ ఎగిరేస్తాము. ఇంకేంటంటే మా తమ్ముడు మా అందరి కోసం అయితే పానీపూరి చేశాడు. రివ్యూ ఎలా ఉందో చూడండి. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. ఇలా ఒకటి తక్కువైంది మనోజు, ఒకటి తక్కువైంది మా బాబు, ఒకటి తక్కువైంది పుష్ప. ఒకటి నేను వేస్తాను ఇప్పుడు.